సూర్యగ్రహణం వచ్చే నెలలో ఈ నెలలో పలు రాశుల్లోకి సంచారం చేయటం వల్ల 12 రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలా మంది పూర్వీకులు సూర్య భగవానుణ్ణి పూజించేవారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే డిసెంబర్ 16న సూర్యగ్రహణం బృహస్పతి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా జనవరి 14, 2023లో మకర రాశిలోకి సంచారం చేయనుంది. దీనివల్ల మేష, సింహ, ధనస్సు రాశులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ సంచారాల కారణంగా మేషరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు కూడా పొందే ఛాన్స్ ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారి స్థితిగతులు చాలా బాగుండటంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. అంతేకాకుండా చాలా మంది చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రేమతో జీవించగలుగుతారు. అంతేకాకుండా విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. వృషభ రాశి వారు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఎందుకంటే గ్రహ సంచార ప్రభావంతంలో కార్యాలయ వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో నష్టాలు కూడా రావచ్చు. ఇక యువతైతే ధ్యానం, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మిథున రాశి వారు ఈ సంచారం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చిన్న చిన్న దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపార భాగస్వామితో విభేదాలు పెట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. భాషా శైలిలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అయితే ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు. కర్కాటక. సూర్యగ్రహ సంచారం వల్ల కర్కాటక రాశివారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు కార్యాలయంలో మెరుగైన పని కారణంగా ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా కర్కాటక రాశివారు ఇంటి పునర్నిర్మాణం లేదా సుందరీకరణ చేయవచ్చు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కర్కాటక రాశివారు కుటుంబంతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్తారు.